హాయ్, వెల్కమ్ టు ప్రసాద్ టాక్స్. ఈరోజు వచ్చేసి ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. అసలు వీళ్ళ సమస్య ఏంటి? రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి కొడుకు ఒక ప్రమాదంలో చిక్కుకొని పోయినప్పుడు తను సేఫ్గా ఉండాలి, తను సేఫ్గా బయటికి వస్తే నేను తిరుపతికి వస్తాను, ముడుపును అర్పించుకుంటాను, అన్నదాన కార్యక్రమాలు చేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి భార్య తను కోరుకోయి ఉండొచ్చు. సో అదేవిధంగా బై గాడ్ గ్రేస్, దేవుడి దయ వలన బాబు అయితే మాత్రం సేఫ్గా బయటకు వచ్చారు. సో ఆ సంతోషంలో తను తిరుపతికి వచ్చి తను అనుకున్న విధంగా ముడిపించి అన్నదాన కార్యక్రమం అయితే చేశారు మేడం. సో ఇందులో ప్రాబ్లం ఏంటి? తను ఫారిన్ విదేశీయురాలు, తను ఇవ్వకూడదు, తిరుపతికి రాకూడదు, అయినా కూడా అకార్డింగ్ టు రూల్స్ ప్రకారమే తను అక్కడ డిక్లరేషన్ లెటర్ మీద సైన్ చేసి డిక్లరేషన్ని తీసుకుని తను ఇచ్చింది. తను తప్పు లేదు కదా. ఎవరు ఏ మతస్థులైనా పర్వాలేదు, ఎవరెవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరు ఏ మతంలో ఉన్నా. అలా అనుకుంటే ఎంతోమంది హిందువులు కూడా దర్గాలకు వెళ్ళి పూజ చేస్తారు, దర్గాలకు వెళ్తారు. ఎంతోమంది క్రిస్టియన్స్ దర్గాలకు వెళ్తారు, ముస్లిమ్స్ చర్చిలకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, హిందువులు వెళ్తున్నారు. సో ఇక్కడ ఉండేది ఒకటే కులం, మానవ కులం. ప్రతిదాన్ని రాజకీయం చేయకూడదు, ప్రతి విషయాన్ని కూడా మతాలకు అంటబెట్టకూడదు. వాళ్ళ క్రిస్టియన్స్ ఇక్కడికి రాకూడదు, వీళ్ళు హిందువులు ఇక్కడికి రాకూడదు అని ప్రతి ఒక్క విషయాన్ని కూడా హైలైట్ చేసి మాట్లాడకూడదు. సో ఆమె చేసింది 100% కరెక్ట్. అది తన పర్సనల్, తనకు నమ్మకం ఉంది, తను వచ్చింది, తన అన్నదాన కార్యక్రమాలు చేసింది, తను ఏమనుకోయిందో అవన్నీ కూడా క్లియర్ చేసి వెళ్ళింది. ఇక్కడ కొంతమంది అంటున్నారు తను క్రిస్టియన్స్ బైబిల్ ప్రకారం ఇలా రాకూడదు, వెళ్ళకూడదు అని. బైబిల్ ప్రకారము క్రిస్టియన్స్ ఏమంటారు, చర్చిలకు మాత్రమే వెళ్ళాలన్నా? మరి అలా అయితే ప్రతి క్రిస్టియన్ కూడా తినే ఫుడ్డు క్రిస్టియన్ సంబంధించిందే ఉండాలి, వైద్యం కూడా వాళ్ళ డాక్టర్ క్రిస్టియన్ అయ్యిండే ఉండాలి, ఎమర్జెన్సీ టైంలో కూడా క్రిస్టియన్స్ అయిన డాక్టర్స్ దగ్గరికి, డాక్టర్స్ హాస్పిటల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇలా అనుకుంటూ పోతే ప్రపంచం ముందుకెళ్ళదు. సో ఇవన్నీ ఆలోచించకుండా ఏది ఇంపార్టెంట్ టాపిక్, ఏది ఇంపార్టెంట్ కాదు అనే దాని మీద కూడా చర్చ పెట్టండి. అంతేగాని ప్రతిదాన్ని రాజకీయం చేసేసి ప్రతిదానికి మతాల నాట కట్టడం అనేది ఇది చాలా పెద్ద తప్పు. సో నా ఒపీనియన్ ప్రకారం తను చేసింది మాత్రం 100% కరెక్ట్. తనకు నమ్మకం ఉంది, తను చేసింది అంతే. ఇది ఏ మతానికి సంబంధించింది కాదు, ఏ కులానికి సంబంధించింది కాదు, ఏ రాజకీయానికి సంబంధించింది కాదు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క పర్టికులర్ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ ద్వారా తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ follow and subscribe Prasad Talks. Thank you so much.